తర్వాత ఇచ్చిన రిక్వెస్ట్ ఎల్ఐపాలెం కూడా మేము మేడంని 3 సార్లు సార్ మేడం చాలా రాజకీయాల్లోనే గొప్ప రాజకీయ నాయకుడు కామ్రేడ్ సీతారాం యేచూరి గారు నిన్న రాత్రి మరణించడం జరిగింది. వారి మరణం చాలా బాధాకరణం. ప్రతి ఒక్క నాయకుడు ఆయనకి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉన్న నాయకుడు. మనకందరికీ కూడా చాలా బాధాకరం ఆ విషయం. ఈరోజు ఇక్కడ ఎల్లాయిపాలెంలో ఈ ఆర్టీసీ బస్ ఓపెనింగ్ కి విచ్చేసిన ఎల్లాయిపాలెం గ్రామ ప్రజలు, తెలుగుదేశం నాయకులు, మండల అధికారులు, అదేవిధంగా మనం అడగంగానే మనకి నేను ఫోన్ చేసి చెప్పగానే స్పందించిన ఆర్టీసీ అధికారి డిఎం గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 7,000 మంది ప్రజలున్న ఈ 7,000 ఓట్లున్న 6,000 మంది ప్రజలున్నా అని చెప్తున్నాడు. అదే 10,000 జనాభా ఉన్న ఈ ఎల్లాయిపాలెం గ్రామానికి ఇంతవరకు ఆర్టీసీ బస్ లేదని మీ నాయకులు నా దగ్గరకు వచ్చి కోవడం జరిగింది. దీనివల్ల పిల్లలకి రావాల్సిన వాళ్ళ పాస్లు అవి ఉంటాయి కదా, కాలేజెస్ కి స్కూల్స్ పోయే వాళ్ళ పాసులు వాళ్ళకి అందట్లేదు ఆర్టీసీ బస్సు లేనందువల్ల. అలాగే వృద్ధులకి వాళ్ళకి కూడా దాంట్లో వాళ్ళకి రావాల్సిన రాయితీలు వాళ్ళకి రావట్లేదని చెప్పి ఆర్టీసీ బస్ మాకు చాలా అవసరము, ఇప్పటి వరకు లేదు అని చెప్పి వచ్చి అడగడం జరిగింది. వీళ్ళు మీ నాయకులు అడిగిన వెంటనే నేను డిఎం గారిని ఫోన్ చేసి అప్పటికప్పుడే అడగడం జరిగింది. ఆయన కూడా వెంటనే స్పందించి మంజూరు చేయడం జరిగింది. నాకు ఈరోజు మీ ఊర్లో ఈ బస్సు ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషం అనిపించింది. మేబీ ఇది చూసి ఇంకా ఎన్ని గ్రామాల వాళ్ళు వస్తారో అది చూడాలి. చాలా గ్రామాలకి ఇలాగే బస్సులు లేవని చెప్పి, బస్ సౌకర్యాలు సరిగా లేవని చెప్పి అడుగుతున్నారు. దానికి సార్ కూడా మాకు తగినట్టు స్పందించాలని చెప్పి డిఎం గారిని కూడా నేను కోరుకుంటున్నాను. నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించిన ఎల్లాయిపాలెంకి ఇది నేను 3వసారి రావడం, ఇక్కడికి రావడం 3వసారి. మీ సమస్యలు ఏమున్నా కూడా తప్పకుండా నేను తీరుస్తానని మీకు మరీ మాటిస్తున్నాను. మీ నాయకులు కూడా తగిన విధంగానే వాళ్ళ సమస్యలు తీసుకొని, ఇక్కడ 3-4 ఉన్నట్టున్నారు, వీళ్ళందరూ ఒకరికి తెలియకుండా ఇంకొక సమస్యలు తీసుకొని వస్తున్నారు. కాబట్టి అందరి సమస్యలు తీరుస్తానని చెప్పి మీరందరూ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఒక ఊరు బాగుండాలంటే ఊర్లో ఉన్న నాయకులు ఒక తాటి మీద నడిచినప్పుడు ఆ ఊరికి ఎన్నో ప్రయోజనాలు సమకూర్చుకోవచ్చు. ఎలక్షన్స్ వరకే పార్టీలు అవన్నీ, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ ఊరు అభివృద్ధి, ఏ పార్టీ వస్తే ఏ నాయకులు ఎమ్మెల్యేలు అవుతారో వాళ్ళ చేత మీ ఊరిని అభివృద్ధి చేయించుకోవడమే మీ లక్ష్యంగా నాయకులు పయనించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను సభాముఖంగా. అదే విధంగా మీకందరికీ ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. మనము డిపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ గారి సహకారంతో, స్విమ్స్ వారి సహకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ని మన కోవూరు నియోజకవర్గంలో ప్రవేశపెట్టడం జరిగింది. గత 4 రోజులుగా ఇందుకూరుపేట మండలంలో 35 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులు అందరూ కూడా దాంట్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుంటున్నారు. మీరందరూ అది బయట వెళ్ళి చేయించుకోవాలంటే ఆ టెస్టులు కనీసం ఒక 25,000 దాకా అవుతాయి. అది మీరు చేయించుకోవాలనే ఉద్దేశం కూడా మీకు ఉండదు. మనమంతా బాగున్నాంలే, మనకేముండదు, మనం ఎందుకు చేయించుకోవాలని అనుకుంటారు. కానీ ఇందుకూరుపేట తర్వాత కోవూరు, దాని తర్వాత అంటే ఆ బస్సు 1.5 నెల మన దగ్గరే ఉంటది, మీ మండలంకి కూడా వస్తుంది. వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అలసత్వం లేకుండా ఆ క్యాంప్కి వెళ్ళి, మేబీ మోస్ట్గా ఎల్లాయిపాలెంలోనే పెట్టాలనుకుంటున్నాము, కొడూరు నుంచి అందరూ వచ్చి కూడా
ఆ బస్సులో స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని చెప్పి ఎవరు భయపడకుండా మీ ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకొని మీరు స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోండి. అలాగే ఏమైనా సస్పెక్ట్ ఉన్నా కూడా మనము స్విమ్స్ వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చూస్తారు. లేదంటే ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి కూడా వాళ్ళు ప్రాణదాన ట్రస్ట్ మీద కూడా చూస్తారు. కాబట్టి అందరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. అదే విధంగా నేను ఎలక్షన్స్ అప్పుడు మీ ఊరికి వచ్చినప్పుడు నాతో కలిసి నడిచిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ, యువకులు. వాళ్ళందరికీ నేను మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళ తల్లులు కూడా నా దగ్గరికి వచ్చి, అమ్మా మా పిల్లలు చదువుకొని ఖాళీగా ఉన్నారు, ఉద్యోగాలు లేవమ్మా, ఏదో ఒక దారి చూపియండి అని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళందరి కోసం రేపే మనం విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఒక మెగా జాబ్ మేళా, అంటే మీకు అందరికి ఉద్యోగాలు పిల్లలకి వచ్చేదానికి జాబ్ మేళా ఒకటి నిర్వహించబడుతుంది. దాంట్లో ఆల్రెడీ యాప్ ఇచ్చున్నాము. ఈ ఎల్లాపాలెంలో ఉన్న పిల్లలు, కొడవలూరు మండలం పిల్లలు ఎవరైనా ఎన్రోల్ చేసుకోకపోతే ఇంకా ఒక రోజు టైం ఉంది, ఈ రోజు ఎన్రోల్ చేసుకోండి. 1500 వరకు జాబ్స్ రేపు వస్తాయి. ఇదే మాదిరి ఈ జాబ్ మేళాని ప్రతి 3 నెలలకు ఒకసారి విపిఆర్ ఫౌండేషన్ తరఫున మనం జరిపించబోతున్నాము. ఎవరు కూడా ఎన్రోల్ అయిన వాళ్ళు అక్కడ వాళ్ళకి జాబ్ వస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి, కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తీసుకుంటారు. అది కూడా లేదనుకోండి, నెక్స్ట్ టైం ట్రై చేయండి. సో ఇది 10th క్లాస్ నుంచి పీజీ చదివిన వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ జాబ్ మేళా ఉపయోగపడుతుంది. అండ్ మన లోకల్ వాళ్ళు కొంతమంది ఈ ఫీడ్ వాళ్ళు, ఆక్వా కల్చర్ ఫ్యాక్టరీస్ ఉన్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా చదువుకోలేకపోతే 10th ఫెయిల్ అట్టున్నా కూడా వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి లోకల్ గా వాళ్ళు కొన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరోసారి